ఇవాళ సింపుల్ ఈజీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ మసాలాతో చాలా టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసేయాలో చూసేద్దామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్స్, 2 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ క్యారెట్, పీస్ అండ్ కొరియాండర్. మీకు కావాలంటే క్యాబేజ్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 మెంబర్స్కి చేస్తున్నా, అందుకే 3 ఎగ్స్ తీసుకున్నా. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసి కాస్త కాగాక ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ స్మూత్గా రావాలంటే ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎక్కువ ఫ్రై చేస్తే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు డ్రైగా ఉంటుంది. అందుకే ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకొని ఎగ్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీరా వేయాలి. ఆ తర్వాత క్యారెట్ అండ్ పీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ నేను పొడవు కట్ చేసి దాన్ని మళ్ళీ హాఫ్ చేశాను, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం త్వరగా కుక్ అవుతాయని చెప్పి అలా కట్ చేశాను. ఆ తర్వాత మనం సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, కొరియాండర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక మనం సాసెస్ అండ్ మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నామంటే ఫస్ట్ రైస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత సాస్లు వేసుకుంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. రైస్కి సాసెస్ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. నేను సోయా సాస్, చిల్లీ సాస్, ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ ఆర్ పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.